పేతురుని మరి దేవుడు దీవించినప్పుడు చేపలు విస్తారంగా పట్టినప్పుడు దేవుని ఎదుట మోకరించి మరి పేతురు అంటున్నాడు, ఏలినవాడా నన్ను విడిచి వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఎంతమంది మరి దేవుడైతే మరి పేతురికి అధికారం ఇచ్చి ఉన్నాడండి. మరి ఆ యొక్క పరలోకపు తాళములు ఇచ్చి ఉన్నాడు. చూడండి అధికారము చొప్పున తను ఏం చేసినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా కూడా అద్భుత కార్యములు జరిగినట్లుగా నీకు కూడా దేవుడు ఏదన్నా అధికారం ఇచ్చాడా? ప్రార్థన చేసే అధికారం, స్వస్థపరిచే అధికారము, లేదా అద్భుత కార్యములు చేసే అధికారములు, భాషలు మాట్లాడే అధికారం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడా? అయితే నువ్వు ఏ విధంగా దానిని ఉపయోగించుకుంటున్నా అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. దేవుడు అధికారం ఇస్తే దానిని మనము వాడుకోవాలండి. వాడుకోకపోతే అవి మరుగైపోతాయి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమించి ఆయన అధికారం ఇస్తున్నప్పుడు మనం దాన్ని సక్రమంగా వాడుకోవాలండి. ప్రార్థనా పూర్వకంగా దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, ఏమి నువ్వు కలిగి ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకొని దానిని క్రమంగా వాడినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే బహుగా దానిని దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తానని చెప్పేసి దేవుడు